హాయ్ అండి, అందరికీ నమస్కారం. మకర రాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ముగ్గురు ద్రోహులు ఎవరు, ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే వారి వలన మీకు వచ్చే సమస్యల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మకర రాశి వారి యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్తవారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహాలు కానీ పాత బంధుత్వాలు కానీ అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లు మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే భావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ యొక్క బాధను కానీ బాధ్యతలు కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని మీరు మొహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మకర రాశి వారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమవుతారు. మీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య వైద్యంలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవం కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వలన అన్యాయానికి గురైన సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా పాపం వీరు నష్టపోతూ ఉంటారు. ఆకస్మిక రాజకీయ అధికారం కూడా వీరికి చేరుతుంది. శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటును కూడా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు. తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజం అయ్యి మంచి లాభం పేరు వీరికి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యాపారాలలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. బొమ్మ విలువ పెరగటం మూలంగా మాత్రం ధనవంతులవుతారు. వ్యాపార స్థలాలను అద్దెలకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వలన మంచి స్థితిలోకి చేరుకుంటారు. సంతానం పట్ల అభిమానం మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నారు. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి లేదంటే వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఈ సలహాల వలన మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అమలు చేస్తూ ఉంటారు.
ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి వీరు ఇచ్చే సలహాలు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. అవసరమైతేనే ఇంకా వేరే వ్యక్తులు ఉంటే కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి. అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషుల్లా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే, వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నారు, కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే మకర రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏంటంటే, రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాలలోకి, గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత కూడా పోతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంపై కావచ్చు, వృత్తిపరమైన జీవితంపై కావచ్చు, అనేక రకాల ప్రతికూలతలు తీసుకొని వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుప్రక్కల ఉన్నా కానీ, మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ వీటిల్లో ఉన్నట్లయితే వారిని దూరం చేయటం, లేదంటే దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా, మీకెందుకు చెప్తూ ఉన్నారు అని అవగాహన మీకు ఉండాలి. ఆ పరిస్థితిని మీరు మంచి చెడులను బేరేజ్ వేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, షూరిటీ సంతకం విషయంలో, వ్యాపారం సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయటం, డబ్బు వంటి పనులు చేయాల్సిన పరిస్థితులు కూడా ఈ వ్యక్తి వలన మీకు జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన అంశాల విషయంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో, తమ స్వార్థంతో కొంతమంది వ్యక్తులు డబ్బు గుంజడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళరాదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అనుభవజ్ఞులైన సలహాలు తీసుకోండి. దానివల్లనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు మకర రాశి వారి జాతకంలో 3 ద్రోహులు కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరిగించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహులు మీ జీవితంలో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లోకి దోర్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు అంటే చాలా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అలా అని అందరినీ అనుమానించకూడదు. అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా, చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారు అని గుర్తించి వారితో మీ బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు వారితో చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డుగా నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయటం, భాగస్వామి ఒప్పందాలు చేయటం, ఇటువంటి పనులన్నీ చేయకండి. వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది. మకర రాశి వారి జాతకరీత్యా
శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి ఆశీర్వాద దినాలుగా ఉంటాయి. గణేశుని పూజించండి. గణేశుడికి మోదకాలు మరియు గరిక నివేదన చేయండి. గణేశుడు మంత్రాలు, స్తోత్రాలతో గణేశుడిని ఆరాధించండి. విష్ణు సహస్రనామం పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. మకర రాశి వారు తమ వృత్తిలో లేదా విద్యలో విజయం కోసం సరస్వతిని పూజించాలి. మీ పుస్తకాల్లో నెమలేకలను ఎప్పుడూ ఉంచుకోండి. పుస్తకాలను నేలపై మీ పాదాల దగ్గర లేదంటే కింద ఎప్పుడూ ఉంచవద్దు. సరస్వతీదేవిని పూజించడం వలన గొప్ప విజయాలు, కీర్తి లభిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.